ఇదిగోండి, ఈరోజు అయితే ఎమ్మిగా ఉండే కాకరకాయ నువ్వుల కారం చేశాను. మీరు ఎలాగో రెసిపీ అడగరని నాకు తెలుసు, కాకపోతే నేనే మీకు రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. ఈ కాకరకాయ నువ్వుల కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మన వీడియోలో చూసేద్దాం, ఓకేనా? హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు కాకరకాయ నువ్వుల కారం చేస్తున్నా. దానికోసం అయితే ఒక 1/4 కిలో వరకు కాకరకాయలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నా. అలాగే కొన్ని నువ్వులు తీసుకున్నా, ఎల్లిపాయలు, జీలకర్ర తీసుకున్నా. ఈ నువ్వులు కొంచెం ఫ్రై చేసుకున్నా. అలాగే ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. ఇప్పుడైతే కాకరకాయ నువ్వుల కారం చేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ ఈ నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర అయితే కొంచెం పొడి చేసుకుంటా, వాటర్ వేయకుండా మామూలుగా పొడి పట్టేసుకుందాం. ఇప్పుడైతే ఈ నువ్వులు వేసుకుందాము. అలాగే ఇదిగోండి, జీలకర్ర కూడా వేసేసుకుంటున్నా. ఈ జీలకర్ర నువ్వులు మొత్తం వేసుకున్నా. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా. అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇదంతా అయితే ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటా. ఇది కొంచెం లైట్గా పొడి అయినాక తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి, నువ్వులు అయితే పొడి పట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకుంటున్నా. ఇవి ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒక్కసారి లైట్గా మిక్సీకి పట్టేసుకున్నాము. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నా. ఇదిగోండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నా. 2 పావులు వేసుకుంటున్నా. మా విన్ని అయితే వద్దంటే ఇంకా గజ్జల సౌండ్ కొంచెం ఎక్కువ చేస్తుంది. జర్ర వీడియోలు లక్కి విన్ని ఇవాళ విన్ని ఉంది మా దగ్గర. ఇది ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడవుతుంది. కాకరకాయ వేసుకున్నాం. ఇదిగోండి, కాకరకాయలు అయితే అన్నీ వేసుకొని కలిపేసుకుంటున్నాయి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. మూత అయితే పెట్టుకోను, కొంచెం ఫ్రై అవ్వాలి. కాకరకాయలలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని అంత ఒకసారి కలిపేసుకున్నాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుంటా. ఇదిగోండి, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై అవ్వనిస్తాం. ఇదిగోండి, కాకరకాయలు అయితే మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్నా. బాగా ఫ్రై చేసుకోలేదు, నార్మల్గా చేసుకున్నా. ఇప్పుడు ఈ నువ్వుల వెల్లుల్లి కారం ఉంది కదా, ఇదైతే వేసుకుంటున్నాను నేను. ఒక 3-4 స్పూన్లు వేసుకుంటున్నా. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా. సూపర్ ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇదిగోండి, ఇట్లా కలిపేసుకున్నా. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకుంటా. అబ్బా, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఒక 2 నిమిషాలకు ఇంకా కొంచెం ఫ్రై అవ్వనిస్తాను. నేనైతే మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటున్నా కాకరకాయ అయితే. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. ధనియాల పౌడర్ వేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇంత కలిపేసుకుంటున్నా. ఇక చూడండి, నువ్వుల వెల్లుల్లి కారం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, కాకరకాయలకు పట్టేసింది. మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఇదైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫైనల్గా అయితే కాకరకాయ నువ్వుల కారం అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఎమ్మిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే. ఈ కాకరకాయ నువ్వుల కారం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.